మా చిన్నోడైతే ఇక్కడ చిన్న గంట ఉంది. సో దాన్నైతే కొట్టేసి మొక్కుతున్నాడు. మళ్ళీ ఒకసారి మొక్కు అంటే మళ్ళీ కొట్టి మళ్ళీ మొక్కుతున్నాడు. సో ఇక్కడ రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని ఒకదానిపైన ఒకటి పేరిస్తే మనమైతే ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవచ్చంట. సో నేనైతే పేరు చేసినాను. మీలో ఎంతమంది ఇలా ట్రై చేసినారు కమెంట్ చేయండి. మా హస్బెండ్ అయితే అలసిపోయి కూర్చున్నాడు. ఎందుకు అంటారా, ఇన్ని మెట్లు మా బాబుని పట్టుకొని ఎక్కుతున్నాడు. చూడండి, నేనైతే నిజంగా చెప్తున్నా, మా హస్బెండ్కి కాళ్ళకి దండం పెట్టాలి, అలాంటి పెట్టినాను. సో గ్రేట్ అంటే గ్రేట్. ఎందుకంటే నా సొంతంగా నేనే నడవలేకపోతున్నా, అలాంటిది మా బాబుని భుజాలపైన మోసుకుంటూ ఎక్కాలంటే గ్రేట్ కదా. సో ఎంతమంది నాన్నలు అలా ఎక్కుంటారో నా డౌట్కి అయితే చాలామంది అలానే ఉంటారు. సో దేవుని మొక్కుకున్నా, ఇంకా ఎంతసేపు ఇలా నా హస్బెండ్ బాధపడుతూ ఉంటాడో, మా బాబు కొంచెంసేపు నడిస్తే బాగుంటుంది కదా అని అలా అనుకున్నానో లేదో, ఇలా మా బాబు దిగేసి నడుస్తున్నాడు. అంటే ఎత్తుకొని ఇవ్వట్లేదు, నేనే నడుస్తా అని చెప్పేసి. బట్ కొంచెం స్లోగా అయింది నడవడం. బట్ ఓకే, ఇదైతే దగ్గర ఒక 1200 స్టెప్స్ అయితే ఎక్కిండు వాడు. గ్రేట్ కదా, అంటే నా దృష్టిలో అయితే గ్రేట్. తర్వాత అలసిపోయి పడుకున్నాడు అనుకోండి, అది వేరే విషయం. సో అంటే మమ్మల్ని కొంచెం ఏంటి వదిలిపిచ్చి, నేను రాను, నేను ఇక్కడే ఉంటా, మీరు వెళ్ళండి, అట్లాంటివి చేసుకుంటూ ఫైనల్గా 1200 మెట్లు వరకు అయితే మా స్వరణ్ బాబు అయితే ఎక్కేసిండు. గ్రేట్ కదా, చాలా గ్రేట్. అంటే చాలామంది ఉంటారు పిల్లలు ఇంతకన్నా చిన్నవాళ్ళు, మొత్తం టోటల్ స్టెప్స్ ఎక్కి, లేకపోతే దాంట్లో సగం స్టెప్స్ ఎక్కి. బట్ మా వాడికి కొంచెం కాళ్ళల్లో బలం తక్కువ ఉంటుంది. సో అందుకని వాడు అంతా ఎక్కలేకపోయిండు. అండ్ చాలామంది మా వాడిని చూసి చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నారు. ఇంత చిన్న బాబు ఎక్కుతున్నాడు, మళ్ళీ ఎక్కడమే కాకుండా ఎట్లా అంటే గోవిందా గోవిందా అనుకుంటా ఎక్కుతున్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ వాడిని ఒక రకమైన అంటే క్యూట్గా చూస్తున్నారు. నాకైతే అది బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, పిల్లలతో ఈ అలిపిరి మెట్టు ఎక్కడం కొంచెం కష్టం. అంటే ఎత్తుకునే వాళ్ళు ఒక 4-5 ఉంటే చూసుకునే వాళ్ళు అట్లా నో ప్రాబ్లం. బట్ మేమే అయ్యేసరికి కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఎలాగో అలా ఎక్కేసినాం. లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది మా బాధ ఏంటిది, మేము ఎలా వెళ్ళాము అని చెప్పేసి. కొంచెం సపోర్ట్ చేయండి నాకు. ఇప్పుడిప్పుడే కొంచెం వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను ఎప్పటి నుంచో చాలా వీడియోస్ తీసి పెట్టుకున్నాను నా ఫోన్లో, బట్ అప్లోడ్ అయితే చేయలేదు. ఇప్పుడిప్పుడే చేస్తున్నా. కొంచెం నాకు సపోర్ట్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.